3 రాష్ట్రాల్లో ఘన విజయం సాధించిన బీజేపీ అదే ఊపుతో తెలంగాణ పైన దృష్టి సారించింది. ఢిల్లీ పెద్దలు మిషన్ తెలంగాణ పేరుతో దక్షిణాదిలో పాగా వేయడమే లక్ష్యంగా సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గోల్కొండ ఖిల్లాపై కాషాయ జెండా ఎగురవేసే దిశగా అడుగులు వేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేలా కసరత్తు చేస్తున్నారు. కాషాయ శ్రేణుల్లో నూతన ఉత్తేజం నింపేందుకు ప్రధాని మోదీ ఈ నెల 10న తెలంగాణ పర్యటనకు రాబోతున్నారు. 5 రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో 3ంట బీజేపీ విజయ దుందుభి మోగించింది. పశ్చిమ బెంగాల్లో సాధించిన ఫలితాలు తెలంగాణ బీజేపీ నేతల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. అక్కడ అనుసరించిన దూకుడు వ్యూహాలనే ఇక్కడ అమలు చేయాలని పార్టీ భావిస్తోంది. బెంగాల్ గెలుపు తెలంగాణలో అధికార మార్పిడికి నాందిగా కాషాయ దళం బలంగా నమ్ముతోంది. ఈ నెల 10న ప్రధాని తెలంగాణ పర్యటనను పార్టీ వర్గాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మోదీ రాకతో కేడర్లో జోష్ నింపడమే కాకుండా ప్రత్యర్థి పార్టీలకు గట్టి హెచ్చరికలు పంపాలని భావిస్తున్నారు. ప్రధాని హైదరాబాద్ పర్యటన ముగియడమే తరువాయి ఇతర పార్టీల నుంచి కీలక నేతలు కమలం గూటికి చేరడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు కాషాయ దళం చెబుతోంది. పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలని ఎంపీ లక్ష్మణ్ పిలుపునిచ్చారు. లక్ష్మణ్ స్వయంగా వాల్ రైటింగ్ క్యాంపెయిన్ కు శ్రీకారం చుట్టారు. నిర్మల్లో బీజేఎల్పీ నేత మహేష్ రెడ్డి గోడలపై పెయింటింగ్ వేశారు. ప్రధాని పర్యటనకు ప్రజలంతా తరలి రావాలని కోరారు. హైదరాబాద్ విద్యానగర్లో 18 బీసీ సంఘాల నాయకులతో సమావేశమైన ఆర్ కృష్ణయ్య ప్రధాని బహిరంగ సభకు భారీ ఎత్తున జనాన్ని సమీకరించాలని సూచించారు. ప్రధాని పరేడ్ గ్రౌండ్ బహిరంగ సభకు కనీసం 4 లక్షల మంది జనం వస్తారని నిజామాబాద్ ఎంపీ అరవింద్ స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వెస్ట్ బెంగాల్ గెలవటం, తమిళనాడులో పార్ట్నర్షిప్ తోటి మొదలవుతుంది. ఇది కాగానే తెలంగాణలో అడుగు పెడుతున్నాడు నరేంద్ర మోడీ గారు. 10వ తారీఖు సాయంత్రం తెలంగాణలో అడుగు పెడతా ఉన్నాడు. డెవలప్మెంట్ యాక్టివిటీలు అయిపోతాయి, అవి రొటీన్లా. బాజాప్తా పొలిటికల్ ట్రిప్పే అది. రాజకీయం చేయడానికే వస్తున్నాడు ఆయన. పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ 2028 అసెంబ్లీ ఎన్నికలకి పునాది వేయడానికే వస్తున్నాడు. 3 రాష్ట్రాల్లో తిరుగులేని ఆధిక్యంతో పీఠాలు దక్కించుకోవడంపై హైదరాబాద్ సహా జిల్లాల్లో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. తెలంగాణలో రాబోయేది కమలం సర్కారేనని నినాదాలతో కార్యకర్తలు హోరెత్తించారు. నాయకత్వం